హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కందిపప్పు ఆవకాయ చేస్తున్నానండి. దీనికి కావాల్సింది ఆవకాయ. మనం కొత్తగా పెట్టుకున్న ఆవకాయ అయితే చాలా బాగుంటుందండి. ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, పోపు కావాల్సింది ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3 ముక్కలుగా చుంచుకున్నాను, కరివేపాకు రెమ్మలు 2, నెయ్యి, తెల్లుల్లిపాయ రెబ్బలు 5 నుంచి 6 అండి. కందిపప్పు నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఇది ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను. దీనిలోనే కొంచెంగా సాల్ట్ వేసుకోనండి. ఆ తర్వాత మళ్ళీ తాలింపు పెట్టాక మళ్ళీ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్తో 3 to 4 విజిల్స్ తీసుకోవాలండి. ఆ తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మెదుపుకొని దీంట్లో కొత్త ఆవకాయ వేసుకుందాం. నాకు సరిపడేంత వేసుకుంటున్నానండి. నాకు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఆవకాయ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. పప్పు మెదుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొత్త ఆవకాయ యాడ్ చేస్తున్నాను. పీసెస్తో యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను, నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి. ఆ పప్పుని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కుక్కర్లో ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ దాకా. ఇప్పుడు దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తెల్లుల్లి చిల్లపల్లగా దంచుకున్నానండి. అవి ఒక 5-6 తీసుకున్నాను. ఇంగువ చిటికెడు. ఇవన్నీ వేసి తాలింపు బాగా వేగాక ఆ పప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓ పక్క రైస్ కూడా ఉడుకుతుందండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమందికి నోరు సహించదు, ఏమీ తినాలనిపించదు. ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ వేడి అన్నం మీద ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు వేగిందండి. ఇప్పుడు దీనిలో ఆవకాయ పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆవకాయలో ఉన్న ఉప్పు, ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్న ఉప్పు ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు లైట్గా ఉప్పు సరిపోలేదు, నేను లైట్గా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మరిగాక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. అంతేనండి, ఆవకాయ పప్పు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.